హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కృష్ణాష్టమికి ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక 1 కప్ అంటే దాదాపు ఒక 100 గ్రామ్స్ వరకు నేను అటుకుల్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని జాలిగిన్నెలో కానీ జాలిగరిటెలో కానీ వేసుకొని ఇలా చేసుకోవడం వల్ల, జల్లించుకోవడం వల్ల ఏమైనా నలకలున్నా పోతాయి. ఇప్పుడు వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని అందులో కాచుకొని చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకొని అటుకుల్ని తడిసే విధంగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకొని చూసుకోవాలండి. మరీ పూర్తిగా లూజ్గా ఉండకూడదు. ఇలా మనకి పొడి పొడిగా అటుకులు తడిస్తే సరిపోతుంది. ఇక ఈ విధంగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకి కొంచెం సేపు నానాలండి. ఒక 1/2 కప్పు వరకు నాకు ఇక్కడ పాలు పట్టాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా జీడిపప్పును వేసేసుకున్నాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కిస్మిస్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్ బెల్లం తురుమును వేసుకున్నాను. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ అంటే 1/2 కప్పు కంటే కూడా తక్కువ వాటర్ని పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకోబడలేదు. 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని పోసేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించి కొంచెం సేపు ఒక 2-3 పొంగులు రానివ్వాలి. మనకి పాకమేం అవసరం లేదండి. అలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. దీనికి పాకమేం అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నానండి నేను. మీరు ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకుందాము. ఆ పాకం అంతా అటుకులకి బట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి. తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. చేయడం అనేది చాలా